ఆంధ్ర, తెలంగాణ అండ్ ఎన్ఆర్ఐ క్రిస్టియన్ మ్యాచెస్ కోసం రెబెకా మ్యాట్రిమోనీ మీ పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. నమస్తే సార్. నమస్తే సార్, చిన్న వయసులోనే బీపీ అనేది వస్తే దానికి తగ్గట్టు జాగ్రత్తలు అసలు ఎలా తీసుకోవాలి? చిన్న వయసులో వచ్చిన వాళ్ళకి కారణాలు అసలు ఎలా అంటారు సార్? అంటే రూట్ కాజ్ నుంచి మనం ఎలా కనుక్కోవాలి అంటారు దీన్ని? చిన్న వయసులోనే ఈ మధ్యకాలంలో బీపీ ఎక్కువ శాతం మందిలో వస్తుందమ్మా. దీని యొక్క ప్రభావం చేత రక్తనాళాలు దెబ్బతింటాయి, గుండె దెబ్బతింటుంది, గుండెకు సంబంధించిన జబ్బులు వస్తాయి, మెదడుకు సంబంధించిన జబ్బులు వస్తాయి. అదేవిధంగా ఈ యొక్క బీపీ ప్రభావం చేత ఒకసారి షుగర్ ఇలాంటివి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇలా రకరకాల సమస్యలు కూడా కలిగేదానికి అవకాశం ఉంటుంది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఉప్పును విపరీతంగా సేవించడమ్మా. ఉప్పు మన ఇంట్లో మనం వాడేటువంటి ఉప్పుతో పాటు సింథటిక్ కెమికల్ ఉప్పు కూడా, మోనోసోడియం గ్లూటమేట్ ఇలాంటి ఉప్పులు కూడా వాడుతున్నాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు నొక్కి వక్కాణించేది ఏంటంటే సగటు మనిషి రోజుకి 5 గ్రాముల కంటే ఉప్పు ఎక్కువగా వాడరాదు అని చెప్పేసి వాళ్ళు ముక్తకంఠంగా చెప్తున్నారు. కానీ మరి 100లో దాదాపు 80% మంది లేదా 90% మంది లేదా అంత ఎక్కువ శాతం మంది కూడా వాటిని పట్టించుకోకుండా ఆవరేజ్గా రోజుకి దాదాపు 20 గ్రాముల ఉప్పు తీసుకుంటున్నామమ్మా. ఒకటి ఆలోచన చేయండి. 5 గ్రాములు ఉప్పు తీసుకోవాల్సినటువంటి వ్యక్తులము 20 గ్రాములు ఉప్పు తీసుకుంటే ఉప్పు తెచ్చే ముప్పు అన్నట్లు ఆ ఉప్పు మన దేహాన్ని శైథిల్యం చేయక ఏం చేస్తుంది చెప్పండి? చిన్న వయసు నుంచి అలవాటు చేస్తున్నాం. దీనికి తోడు మరి ఉప్పు ఇంట్లో వాడకం ఎక్కువైపోయింది. ఇంట్లో తయారు చేసేటువంటి ఆహార పదార్థాలు, వంటకాలు విపరీతంగా వాడుతున్నాం. టిఫిన్స్ తయారు చేసుకోవడానికి కానీ, తర్వాత భోజనంలో కర్రీస్ తయారు చేసుకునేటప్పుడు కానీ, దీంతోపాటు మరి అప్పడాలు, వడియాలు ఇలాంటివి మళ్ళీ సైడ్ డిషెస్ వీటి అన్నిటిలో ఉప్పు విపరీతంగా వాడుతున్నాం. దీంతోపాటు ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్, దాంట్లో కూడా కొద్ది గొప్ప ఒక టైప్ ఆఫ్ వాటిలో కూడా ముఖ్యంగా ఈ ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్లో విపరీతంగా ఉప్పు వాడుతున్నారు. అదేవిధంగా ఈ మోనోసోడియం గ్లూటమేట్ విపరీతంగా వాడుతుంటారు అనమాట. సో దానివల్ల కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ విధంగా పరిమితికి మించినటువంటి ఉప్పు వాడుకోవడం వల్ల రక్తనాళాలు గట్టిపడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది అనమాట. మరి చిన్న వయసులోనే రక్తనాళాలు గట్టిపడిపోయేసేసి వాటి యొక్క వ్యాకోచ శక్తి సన్నగిలేసరికి మన దేహంలో ఉన్నటువంటి రక్తము సరిగ్గా ప్రవహించలేక ఆ రక్తనాళాల మీద ఒత్తిడి కలుగజేస్తూ ఉంటుంది. దాన్నే బీపీ, రక్తపోటు అనే పేరుతో పిలుస్తుంటారు అనమాట. సర్వసాధారణంగా పూర్వకాలం అయితే మరి జనరల్గా అల్ప రక్తపోటు, అదేవిధంగా కొద్ది శాతం మందిలో అధిక రక్తపోటు ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం మందిలో 190% మందిలో కూడా ఈ అల్ప రక్తపోటు అంటే హైపోటెన్షన్, రక్తపోటు తక్కువ ఉండేటువంటి పరిస్థితి కంటే కూడా ఎక్కువ శాతం మందిలో మరి రక్తపోటు ఎక్కువగా ఉండవలసిన దానికంటే కూడా ఎక్కువ ఉండేటువంటి పరిస్థితి ఉందండి. సో మరి ఎలా అంటారు సార్ దీన్ని తగ్గించుకోవాలంటే? మనం ఆహారపు అలవాట్ల, లైఫ్ స్టైల్ దేన్ని చేంజ్ చేసుకోవాలి? ఖచ్చితంగా ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. వాటి ప్రకృతిలో దొరికే ఆహార పదార్థాలని మనం రోజు తీసుకునే ఆహార పదార్థాల్లో ప్రకృతిలో లభించేటువంటి ఆహార పదార్థాలు అంటే పళ్ళు, ఆకుకూరలు, కూరగాయలు, డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ ప్రకృతి ఇచ్చినట్లు దాదాపు రోజులో మనం తీసుకునే ఆహారంలో కనీసం ఒక 20% ఖచ్చితంగా వాడుకోవాలి. ఉప్పును నేను చెప్పిన పద్ధతిలో 5 గ్రాములు మించి ఎటువంటి పరిస్థితుల్లో వాడరాదు. అంటే నిల్వ పచ్చళ్ళు తినడం కానీ, అప్పడాలు, వడియాలు, మజ్జిగలు ఉప్పు వేసుకొని తీసుకోవడము, పెరుగులు ఉప్పు వేసుకొని తీసుకోవడము, అదేవిధంగా ఈ మామిడికాయలు, తర్వాత ఈ నేరేడు పళ్ళు ఇలాంటి వాటిల్లో ఉప్పు వేసుకొని తీసుకోవడము ఇలాంటివన్నీ చేస్తుంటారు కదమ్మా. సో ఇవన్నీ కూడా పనికిరావు. ఉప్పు ముప్పు తెచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆ ఉప్పును ఎటువంటి పరిస్థితుల్లో 5 గ్రాములు మించి తీసుకోవడం ఏమాత్రం క్షేమదాయకం కాదు, ఆరోగ్యదాయకం కాదు, ఆమోదయోగ్యం అంతకన్నా కాదు. కాబట్టి పెద్దలు కూడా చిన్నపిల్లలకి ఎలా అలవాటు చేయాలంటే చిన్నప్పటి నుంచే ఉప్పు తగ్గించేటువంటి పద్ధతులు అలవాటు చేసుకుంటే భావి భారత పౌరులుగా, మంచి పౌరులుగా ఆరోగ్యమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దడానికి పెద్దలు కూడా పునాది వేసినటువంటి వాళ్ళు అవుతారు. కానీ మరి అవగాహన లోపంతో పిల్లలకు ఆ విధంగా చేయడం వల్ల చిన్న వయసులోనే బీపీ రావడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలకు కూడా దారితీసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఉప్పు తగ్గించాలి, న్యాచురల్ ఫుడ్ బాగా తీసుకోవాలి, అంతేకాకుండా నీళ్లు కూడా ఎక్కువ తాగడం అలవాటు చేసుకోవాలి, చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ. అంటే వాటర్ ఎక్కువ తాగడం వల్ల బీపీని కంట్రోలింగ్ చేసుకోవచ్చు అంటారా? చేసుకోవచ్చు అండి, ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఎందుకంటే 1 గ్రాము మన దేహంలో ఉప్పు నిల్వ ఉంటే దానికి 80 పార్ట్స్, 80 భాగాలు నీటి అవసరం అవుతుంది అనమాట. అంటే 1 భాగం నీళ్లు, 1 భాగం ఉప్పు మన దేహంలో ఉంటే 80 భాగాల నీటిని అది దగ్గర పెట్టుకుంటుంది. కాబట్టి ఉప్పు తీసుకునేటువంటి వాళ్ళు మరి విపరీతంగా వెయిట్ కూడా ఉంటారు చూడండి. దట్ ఈస్ నథింగ్ బట్ వాటర్. సో దానివల్ల కూడా రకరకాల సమస్యలు కలుగుతుంటాయి అన్నమాట. కాబట్టి కాళ్ళ వాపులు రావడము, చేతుల వాపులు రావడము, ముఖం వాపు రావడము, ఇంటర్నల్ ఆర్గాన్స్లో నీరు చేరడం ఇలాంటివన్నీ కూడా కలుగుతుంటాయి. కాబట్టి ఈ యొక్క పద్ధతిలో ఉప్పును ఎంత తగ్గించుకొని వాడుకోగలిగితే అంత మంచిది.
అదే పద్ధతి నీరు కూడా బాగా తీసుకుంటున్నారు. అంటే నీళ్లు కూడా ఉదయం నుంచి రాత్రి వరకు శరీర తత్వాన్ని బట్టి, వయస్సును బట్టి, అదేవిధంగా ఇతర అనుబంధ లక్షణాలను బట్టి, సీజన్ను బట్టి కనీసం 3 నుంచి 4 లీటర్ల వరకు నీళ్ళు తాగడం అలవాటు చేసుకోవాలి. చిన్నపిల్లలకైతే మరి ఆ వయస్సును బట్టి నీళ్ళు అలవాటు చేయాలి. మరి పెద్దవాళ్ళకైతే నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవాలి. కాబట్టి ఈవెన్ స్కూల్లోకి పోయేటువంటి పిల్లలు కానీ, తర్వాత కాలేజీలో పోయేటువంటి పిల్లలు కానీ, ఇది ఏదైనా చిన్న వయసు వాడు కానీ, పెద్ద ఎవరైనా సరే ఈ అలవాటుని మాత్రం అందరం అలవాటు చేసుకునేటువంటి పరిస్థితి చాలా చాలా ముఖ్యం. స్కూల్ పోయినప్పుడు కానీ, కాలేజీలో ఉన్నప్పుడు, ఏదైనా పని మీద ఉన్నప్పుడు కానీ, సో అరగంటకు ఒకసారి కాస్త నీళ్ళు తాగడం అలవాటు చేసుకుంటున్నారు. దీనివల్ల కూడా పరోక్షంగా మనం బీపీ, అధిక రక్తపోటు రాకుండా అరికట్టుకోవచ్చు. ఉన్నటువంటి ఒకవేళ అధిక రక్తపోటు ఉన్నా దానివల్ల ప్రమాదకరంగా పరిణమించకుండా కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. అంతేకాకుండా రోజు ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయడం అలవాటు చేసుకోవాలి. వారంలో కనీసం 5 రోజుల పాటు వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, రన్నింగ్ కానీ, ఎవరికి ఏది వీలైతే అలాగా ఖచ్చితంగా ఎక్సర్సైజ్ మాత్రం ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి. ఇలాంటి జీవన విధానాలు, ఆహార విధానాలు పాటించాలి. అదేవిధంగా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, ఇలాంటి ఎక్సర్సైజ్ చేస్తూ కూడా మరి ఆ బీపీ ఒకవేళ ఉన్నప్పటికీ బీపీ రాకుండా ఉండేందుకు కూడా నేను మంచి ఔషధం చెప్తాను చూడండి. ఆ ఔషధం వాడుకోవడం వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. మరి చిన్న వయసులో మరి ఈ యొక్క సమస్య వచ్చేటువంటి టెండెన్సీ ఉన్నప్పుడు కానీ, ఆల్రెడీ వచ్చింటే బీట్రూట్ గడ్డల రసం 150 ml 1 లేదా 2 ఏలకులు, మీకు ఐడియా ఉంది కదా, కార్డమం అంటారండి. సో దంచేసేసి పైన పొట్టు తొలగించేసేసి లోపల విత్తనాలను నలగొట్టేసేసి ఆ యొక్క విత్తనాల పొడి అందులో వేసేసి ఒక్క ప్రమాణంగా సేవిస్తున్నారు. బీట్రూట్ గడ్డల రసం 150 ml, అందులో 2 ఏలకుల పొడి కలిపేసేసి బాగా కలిసిన తర్వాత ఆ యొక్క పదార్థాన్ని ఒక ప్రమాణంగా సేవించాలి. ఎందుకంటే బీట్రూట్లో నైట్రేట్స్ అనేటువంటి పదార్థాలు ఉంటాయి. ఈ నైట్రేట్స్ అనేటువంటి పదార్థాలు బీట్రూట్ మనం తీసుకున్నప్పుడు మన బాడీలోకి పోయిన తర్వాత మన బాడీలో రక్తనాళాల్లో ఈ నైట్రిక్ ఆక్సైడ్గా మారిపోతాయి. నైట్రిక్ ఆక్సైడ్ ఎప్పుడైతే రక్తనాళాల్లో తయారవుతుందో, బాగా ఎక్కువగా తయారవుతుందో, అప్పుడు రక్తనాళాలు వ్యాకొచ్చిస్తాయి. రక్తనాళాలు వ్యాకొచ్చేసరికి రక్త ప్రవాహం సజావుగా జరుగుతుంది, బీపీ కంట్రోల్ అవుతుంది. అదేవిధంగా ఏలకుల గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఏలకుల్లో సినియోల్ అనేటువంటి రసాయన పదార్థము, అదేవిధంగా టర్పిన్స్ అనేటువంటి రసాయన పదార్థము, ఇలా అనేక రకాల రసాయన పదార్థాలు ఈ యొక్క ఏలకులు కూడా ఉన్నాయన్నమాట. దీంతోపాటు ఈ కొర్సటిన్ ఇలాంటి రసాయన పదార్థాలు కూడా ఏలకులు ఉన్నాయి. సినియోల్ అనేటువంటి రసాయన పదార్థం కిడ్నీస్ ఫిల్టర్స్ని డ్యామేజ్ కాకుండా కిడ్నీస్ ఫిల్టరింగ్ మెకానిజం బాగా చేసేసి మూత్రం జారేటట్టు చేసేటువంటి శక్తి సినియోల్ అనేటువంటి రసాయన పదార్థానికి ఉంది. కాబట్టి దానివల్ల కూడా మరి దేహంలో తయారైనటువంటి ఈ యొక్క చెడు నీరు ఏదైతే ఉందో అదంతా మూత్ర రూపంలో బయటకు పోతూ ఉంటుంది. నీరు ఎక్కువగా బాడీలో స్టాగ్నెట్ కాకుండా ఉండేందుకు ఈ సినియోల్ అనే రసాయన పదార్థం ఉపయోగపడుతుంది. అదేవిధంగా కొర్సెటిన్ అనేటువంటి యొక్క రసాయన పదార్థం ఏంటంటే ఈ కిడ్నీస్లో ఏస్ అనేటువంటి ఎంజైమ్ ఉత్పత్తి అవుతుంటుంది. ఏస్ అనేటువంటి ఎంజైమ్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంటే బీపీ పెరుగుతుంది. ఏస్ అనేటువంటి ఎంజైమ్ ఉత్పత్తి తగ్గితే బీపీ కూడా తగ్గుతుంది. సో ఏస్ అనేటువంటి ఎంజైమ్ ఉత్పత్తిని తగ్గించేందుకు ఇందులో ఉన్నటువంటి టర్పిన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. సో టర్పిన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఏలకులను తీసుకోవడం వల్ల అవి కిడ్నీస్లో ఏస్ అనేటువంటి ఎంజైమ్ ఉత్పత్తిని తగ్గించడం వల్ల బీపీ తగ్గుతుంది. చివరగా కొర్సెటిన్ అనేటువంటి యొక్క పదార్థం, ఈ కొర్సెటిన్ అనేటువంటి యొక్క రసాయన పదార్థం కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా బీపీ తగ్గించేందుకు కూడా చాలా చక్కగా సహకరిస్తుంది. దీంతో పాటు ఇక్కడ మరొకటి ఏం జరుగుతుందంటే ఈ కొర్సెటిన్ అనేటువంటి రసాయన పదార్థం కూడా ఈ రక్తనాళాలలో ఎండోథీలియం అని చెప్పేసి లోపల పొర ఉంటుందండి. ఎండోథీలియం అంటారు అనమాట. ఎండోథీలియం అనేటువంటి పొర నుంచే నైట్రిక్ ఆక్సైడ్ని ఎక్కువగా ఉత్పత్తి అయ్యేందుకు ఈ యొక్క కొర్సెటిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉపయోగపడుతుంది. దీనివల్ల నైట్రిక్ ఆక్సైడ్ ఎప్పుడైతే ఎక్కువగా ఉత్పత్తి అయిందో నేను ఇంతకుముందు చెప్పినట్లు ఈ యొక్క రక్తనాళాలు బాగా వ్యాకోచించింది, రక్తం సజావుగా పోయేందుకు సహకరిస్తుంది అనమాట. కాబట్టి ఏలకులు ఈ విధంగా ఉపయోగపడతాయి. అదేవిధంగా బీట్రూట్ రసం ఉపయోగపడుతుంది. కాబట్టి క్షేమదాయకంగా పనిచేస్తుంది, చాలా ఫాస్ట్గా కూడా ఈ యొక్క ఫార్ములా పనిచేస్తుంది. కాబట్టి ఈ సమస్య వచ్చినటువంటి వాళ్ళు వాడుకోవచ్చు. వచ్చే అవకాశం ఉండి టెండెన్సీ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క మెడిసిన్ వాడుకోవడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని వాళ్ళు పొందడానికి అవకాశం ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకేమ్మా.